మన జాతీయ పాట వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిత్తూరు జిల్లా అంతటా ఘనంగా జాతీయ పాటని ఆలపించిన జిల్లా పోలీసులు. వందే మాతరం గీతంతో మార్మోగిన చిత్తూరు జిల్లా. వందే మాతరం అనేది భారతీయ గుండెల్లో ఎప్పటికీ ఆరని జ్యోతి. మన స్వతంత్ర స్ఫూర్తికి మూలం వందే మాతరం. మన ఐక్యతకి ప్రతీక వందే మాతరం. అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ శ్రీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు చిత్తూరు పట్టణంలోని గాంధీ కూడలి వద్ద జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది విద్యార్థులు, పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొని దేశభక్తి గీతం వందే మాతరాన్ని ఏకస్వరంగా ఆలపించారు. యావత్ భారతీయులందరికీ కూడా ఈరోజు మన ప్రతి భారతీయుడికి స్వాతంత్రోద్యమ భావాన్ని రగిలింపజేసే వందే మాతర గీతాన్ని రచించిన స్వర్గీయ శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి భారతీయుడు కూడా ఆ మహానుభావుని స్మరించుకుంటూ దేశభక్తి ఆవశ్యకత, ఇదే దేశభక్తి మనకు స్వాతంత్రం రాకముందు వెన్నుబిక్కపోయి ఉంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళం కాదు. అలాంటిది ప్రతి ఒక్కరిలోనూ యూనిటీ గురించి, ఇండిగ్రిటీ గురించి, మన ఫ్రీడమ్ గురించి ఎంతగానో రగిలింపజేసే వందే మాతర గీతం 150 సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి కూడా మనం ఆ వందే మాతర గీతాన్ని వింటే కూడా ఆలాపించిన విన్నా కూడా మనకి ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతున్నాం. అటువంటి సందర్భంలో ఈ తరుణంలో అప్పట్లో ఆంగ్లేయులు మన పట్ల ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నా కూడా, ఎంత ఫిజికల్గా టార్చర్ చేస్తున్నా, మెంటల్గా టార్చర్ చేస్తున్నా, వాళ్ళ నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చిన ఈ గేయం ఏదైతే ఉందో వందే మాతరం. సో ఈరోజు ఈ వందే మాతరం 150 సంవత్సరాలు అయింది. ఈ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా భారతదేశం అంతటా కూడా మనమంతా ఇలా ఒక చోట అందరం కూడా ప్రతి ఊళ్ళలోనూ మనమంతా ఇలా కాంగ్రిగేట్ అయ్యి మన దేశభక్తి భావాన్ని ప్రపంచ దేశాలు చాటి చెప్పే విధంగా ఇలా చేస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ఇక్కడ